చెన్నైలో ఉగాది సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకి ఒక మంచి టెంపుల్ అయితే తీసుకొచ్చేసా. వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. హాయ్ అండి, ఈ టెంపుల్ ఎక్కడుందో చెప్పే ముందు ఈ టెంపుల్ గురించి ఒక స్టోరీ అయితే మీకైతే చెప్పాలండి. అదేంటంటే లక్ష్మణుడిని కాపాడడానికి ఆంజనేయ స్వామి హిమాలయాస్ నుంచి సంజీవని పర్వతం అయితే తీసుకెళ్తారు కదండి. ఆ మార్గం మధ్యలో ఈవినింగ్ సంధ్యావందనం టైంలో సంధ్యావందనం చేయడం కోసం గజగిరి అని చెప్పి ఒక కొండ మీద అయితే ఆగుతారండి. ఆ కొండ మీదే మనకి ఈ టెంపుల్ అయితే ఉంటదన్నమాట. ఈ కొండ మీదకి వెళ్ళడానికి మనకి రెండు రకాల వేస్ అయితే ఉంటాయండి. ఒకటి వచ్చేసి స్టెప్స్, అలాగే ఇంకోటి వచ్చేసి కార్వే అనమాట. మనకి స్టెప్స్ అయితే 108 స్టెప్స్ ఉంటాయండి. ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క హనుమాన్ టెంపుల్ అయితే రిప్రజెంట్ చేస్తాయంట. ఇక్కడ విగ్రహం ఎలా ఉంటదంటే మనకి సంజీవని పర్వతం తీసుకెళ్ళినప్పుడు పైకి గాల్లోకి ఎగురుతారు కదండి. ఆ రూపంలో అయితే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం అయితే ఇస్తారనమాట. ఈ ఆంజనేయ స్వామి గుడి ముందే మనకి రామాలయం అయితే ఉంటదండి. మనకి రామలక్ష్మణులు సీతాదేవిని చూడడానికి అయితే మనకి రెండు కళ్ళు సరిపోవు. చెన్నైలో ఉగాది సెలబ్రేట్ చేసుకునే మన తెలుగు వాళ్ళకి ఇది ఒక మంచి ప్లేస్ అని నేనైతే చెప్తాను. ఈ టెంపుల్ అడ్రస్ వచ్చేసి మనకి కేలంబాకం నుంచి వండలూరు వెళ్లే రూట్ ఉంది కదండి. అందులో పుదుపకం అనే ఏరియాలో అయితే ఉంటది అనమాట. కొండ మీద ఆంజనేయ టెంపుల్.